ఇప్పుడే డెవిల్ మూవీ చూసి వస్తున్నా. అస్సలు నిజంగా పటాస్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ చూసాం కదా, దానికి మించిపోయిందన్న అసలు నిజంగా. ఎందుకంటే బింబిసారా చూసింది అది వేరే జోను. ఆ తర్వాత వచ్చిన సినిమా మనకు తెలిసి ఏమైందో. కానీ మళ్ళీ ఇంకో స్టెప్ వేసాడంటే డెవిల్తో అన్న. నిజంగా నేను మళ్ళీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాల. కళ్యాణ్ రామ్ అన్న ఇంకో స్టెప్ ఎక్కినట్టే. అసలు ఇంకా నెక్స్ట్ బింబిసారా 2 కూడా రాబోతుంది. దాంతో అయితే మనకి కళ్యాణ్ రామ్ అన్న అపాయింట్మెంట్లు కూడా దొరకవేమో సినిమా డైరెక్టర్లకి. సో ఇప్పుడే బుక్ చేసుకోండి. ఆయన ఏమైనా డేట్స్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. మామూలు లేదన్న. నిజంగా బ్రిటిష్ ఎంపైర్గా ఆయన 2 క్యారెక్టర్లో అంటే డిఫరెంట్గా అసలు నిజంగా ఆయన యాటిట్యూడ్, ఆయన లుక్ అంతా చాలా 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 అప్డేట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఫైట్స్ అన్న ఎర్రగా తీసిని మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా కొన్ని ఎలివేషన్స్ అయితే మాత్రం అసలు నిజంగా నాకైతే పిచ్చి వేసింది సినిమా. నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాల. బాగుంటుంది అనుకున్నాను కానీ అసలు ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల. వేరే లెవెల్ అంతే అన్న, వేరే లెవెల్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. చాలా సస్పెన్స్ ఉంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. గ్రాఫిక్స్, ఫైట్ సీన్, డైలాగ్, శవాలు సాక్ష్యం చెప్పడానికి చూసారా అని డైలాగ్ చాలా బాగుంది. అనుకోవచ్చు. ట్రిపుల్ ఆర్ లాగానే తీశారు కానీ చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్, చాలా అంటే చాలా బాగుంది. హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. బ్రిటిష్ క్యారెక్టర్ ఎలా చూపించారు? తర్వాత ఒక బ్యాంగ్ ఉంటుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము. సినిమా నడుస్తూనే ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయము అంటే ఇది జరుగుతుందని. ఆల్వేస్ మనం మొత్తం గెస్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేయము. కాబట్టి ఆ బ్యాంగ్ అనేది మనం ఎప్పుడైతే కళ్యాణ్ రామ్ ఇట్లా రివీల్ అవుతాడో ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ ఉంటుంది. గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా మొత్తం జరుగుతున్నప్పుడు మనం డైవర్ట్ అవుతూనే ఉంటాము. మనల్ని కథ అలా టర్న్ చేస్తూనే ఉంటాడు, సస్పెన్స్ఫుల్గా చెప్తుంటాడు. సో దానివల్ల మనకు అట్లా అనిపిస్తుంది. పోలీస్ క్యారెక్టర్ ఎట్లా ఉంది ఇందులో? కళ్యాణ్ గారు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఆమె హీరోయిన్ కాదు. ఈ సంయుక్త మేనన్కి ఒక ఏజెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. కళ్యాణ్ రాము ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 10 minutes ఎక్సలెంట్ అన్న. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది అందులో ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుందండి. బీజిఎంస్ ఆల్రెడీ ముందే చూసాను కదా నా బ్యాక్గ్రౌండ్లో. అంటే అభిషేక్ నామ గారు ఫస్ట్ టైం కదా వాళ్ళు చేయడం, డైరెక్షన్ ఎలా అనిపించింది? ఏమన్నా అభిషేక్ నామ గారు ఫస్ట్ టైం కదా చేయడం, డెబ్యూ డైరెక్టర్ కదా, ఎలా చేశారంటున్నారు? డైరెక్టర్ గారు బాగా ట్విస్ట్లు ఇచ్చారన్న. ఆయన మళ్ళీ మన వంగవీటి ఎంపైరు రంగా ఉన్నారు, అర్జున్ రెడ్డి హీరో, అర్జున్ రెడ్డి డైరెక్టర్. అలా ఆయన కూడా బాలీవుడ్లో ఛాన్స్ కొట్టే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇందులో మంచి ట్విస్ట్లు ఇచ్చారు. నేను రేస్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలోనే ఇన్ని ట్విస్టులు చూస్తాను. చాలా బాగుందన్న. ఆ 2 క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అంటే క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ 10 minutes చాలా బాగుందండి. ఇంట్రెస్టింగ్ గా క్లైమాక్స్. నెక్స్ట్ ఎవరైనా ఇదే క్లైమాక్స్ అని వెళ్ళిపోతుంటారు కానీ క్లైమాక్స్ మిస్ అవ్వదు. ఎందుకంటే ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్లు అదే అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అందులో పెడతారన్నమాట. బాగుంది. ఈ ఇయర్కి లాస్ట్ డే ఇదే ఉండొచ్చు, ఇంకా 2 days ఉండొచ్చు కానీ హిట్ అయితే పడిందండి. 5.4. థ్యాంక్ యూ.